రైతంటే దేశానికి వెన్నుముక. కొందరు రైతుల దగ్గర వచ్చే మట్టి వాసన, మాసిన బట్టలు చూసి వీళ్ళ బ్రతుకు ఇంతే అన్నట్టుగా గడ్డిపోచలా తీసి పడిస్తుంటారు. రైతు దినోత్సవం నాడు మాత్రం ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చి రైతే రారాజు అన్న రేంజ్ లో స్టేటస్లు పెడతారు. కానీ నిజానికి స్టేటస్ ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారు ఈ జనాలు. ఇక బేసిక్ గా రైతులకి ఆత్మాభిమానం ఎక్కువ. ఎన్ని ఆస్తులున్న రైతన్నా సింపుల్ గానే ఉంటాడు. సింపుల్ గానే ఉన్నాడు కదా అని తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. ఇక ధోతి అనేది మన భారత సాంప్రదాయాల దుస్తుల్లో ఒకటి. ఇప్పుడంటే ట్రెండ్ జనరేషన్ అని ఎవరు ధోతిలు కట్టుకోవట్లేదు, కానీ మన తాతలు ఊర్లో ఉండే కొందరు ఇప్పటికి ధోతిలు ధరిస్తూనే ఉంటారు. ఇక పొలంలో పనులు చేసుకునే రైతులు మాత్రం చాలా మంది ఈ ధోతిలోనే కట్టుకుంటారు. అయితే ఓ రైతు ధోతి కట్టుకుని షాపింగ్ మాల్ కి వెళ్ళగా లోపలికి వెళ్లకుండా అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అదేంటని అడగ్గా ధోతీలు ఉన్నవారిని షాపింగ్ మాల్ లోకి అనుమతించమని తేల్చి చెప్పారు. దాంతో ఆ రైతు దెబ్బకి ఆ మాల్ యాజమాన్యం కాళ్ళ కిందికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు విషయం ఏంటంటే బెంగళూరు నగరంలో ఉన్న జీటీ మాల్ కు ఓ రైతు అతని కొడుకుతో కలిసి వెళ్లాడు. ఆ జీటీ మాల్ లో సినిమా చూసేందుకు వెళ్లిన ఆ అన్నదాతను వెంటనే వచ్చిన అతని కొడుకును మాల్ సిబ్బంది అడ్డుకున్నారు. ధోతి ధరించి మాల్ లోపలికి వెళ్లడం కుదరదని తేల్చి చెప్పారు. ఇది పెద్ద మాల్, ఇక్కడికి ఎంతో మంది డబ్బున్న వాళ్ళు వస్తారు. చీప్ గా ఇలాంటి బట్టలతో వస్తే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు ధోతి కట్టుకుని వచ్చిన వారిని లోపలికి పంపించవద్దని మాల్ యాజమాన్యం తమకు ఆదేశాలు జారీ చేసినట్లు సిబ్బంది వెల్లడించారు. కేవలం ప్యాంట్లు ధరించిన వారిని మాత్రమే అనుమతించాలని తమకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. దీంతో వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక బయటకు వచ్చి తమకు జరిగిన అవమానాన్ని మీడియా ముందు చెప్పడంతో ఆ మాల్ మేనేజ్మెంట్ అసలు రంగు బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం కాస్త తీవ్ర దుమారానికి దారి తీయడంతో వారిని అడ్డుకున్న మాల్ సెక్యూరిటీ సిబ్బంది తర్వాత ఆ రైతుకు క్షమాపణలు చెప్పారు. అంతేకాదు జీటీ మాల్ ఇన్ఛార్జ్ ముందుకు వచ్చి రైతు ఫకీరప్పను తన మాల్ కి పిలిపించి సెక్యూరిటీ సిబ్బంది చేసిన చర్యకు క్షమాపణలు చెప్పించారు. శాలువతో కప్పి సత్కరించారు. ఇక ఈ వీడియో వైరల్ అవడంతో ఈ ఘటనపై స్పందించిన రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరగౌడ మాట్లాడుతూ వ్యక్తి ముఖం బట్టలను చూసి అంచనా వేయకూడదన్నారు. ఇది బ్రిటిష్ మనస్తత్వానికి అద్దం పడుతోంది. ఒక్క జీటీ మాల్లోనే కాకుండా ఇతర చోట్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని మంత్రి తెలిపారు. ఇది అవగాహన లోపమే, మాల్ ప్రవర్తన తప్పు. ఇలా అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఈ ఘటనపై రైతు సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించారు. మాల్ యజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే పంచకట్టుతో వేల మంది రైతులు వచ్చి మాల్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దాంతో దిగొచ్చిన మాల్ యాజమాన్యం రైతుకు శాల్వా కప్పి ఘనంగా సత్కరించింది. అందరి ముందు క్షమాపణలు చెప్పింది. ఇకపై ఇటువంటి పొరపాటు చేయబోమని ప్రకటించింది. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని వారం రోజుల పాటు ఆ మాల్ ని మూసివేతకు ఆదేశించింది. ఇది రైతులను అవమానిస్తే చెల్లించాల్సిన మూల్యం. ఇలా దిక్కుమాలిన రూల్స్ పెట్టిన జీటీ మాల్ మేనేజ్మెంట్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఘాటుగా స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. దేశానికి అన్నం పెట్టే రైతే ప్రస్తుతం పస్తులుండాల్సి వస్తుంది. జై కిసాన్, రైతే రాజు, దేశానికి వెన్నెముక రైతు లాంటి ట్యాగ్ లైన్లు ఎన్నో రైతులకు అంటగట్టారు. కానీ దేశం యావత్తు జల్లెడ పట్టినా రైతుకు న్యాయం జరిగిన సంఘటన ఒక్కటి కనిపించదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా రైతులకు అన్యాయం జరుగుతూనే ఉంది. చిన్న సన్నకారు రైతుల గోస ఎవరికి చెప్పుకోవాలో తెలియక వరి పండించిన రైతులు పంటపైనే పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా నాయకులు వారిని ఆదుకునే ప్రయత్నం చేయకుండా ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటున్నారు. వరి పేరుతో ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. రైతు బిడ్డలమని చెప్పుకునే నేతలు రైతును ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప మనిషిగా కూడా గుర్తించట్లేదు. ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతకాని ఒకే ఒక్కడు రైతు. అలాంటి రైతును చేతకాని వాడిలా చూస్తుంది ఈ సమాజం. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న అధైర్యపడితే ఈ సమాజానికి మెతుకు దొరకదు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే రైతులని కంటికి రెప్పలా కాపాడుతూ వారికి గౌరవం ఇచ్చేలా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ನಾವು ಜಿಟಿ ಮಾಲ್ಗೆ ಸಿನಿಮಾ ನೋಡಕ್ ಬಂದಿದ್ವಿ. 6 ಗಂಟೆಗೆ ಬಂದಿದೀವಿ. ಇಲ್ಲಿ ಸೆಕ್ಯೂರಿಟಿ ಹೇಳ್ತಾರೆ ಇವರು ಪಂಚೆ ಹಾಕೊಂಡವ್ರೆ ನಾವು ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತ. ನೀವು ಪಂಚೆ ಹಾಕೊಂಡವ್ರನ್ನ ಬಿಡಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ರಲ್ಲ, ಹೇಳಿ. ಈಗ ಪಂಚೆ ಹಾಕೊಂಡಿದ್ದೀರಾ ಬಿಡಲ್ಲ ಅಲ್ಲ, ಅದೇ ವಿಡಿಯೋ ಹೇಳಿ. ನೀವು ವಿಡಿಯೋದವ್ರು ನಿಮ್ಮನ್ನು ಬಿಡ್ತೀವಿ, ಬಿಡಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿಲ್ಲ. ನಿಮ್ಮನ್ನು ಬಿಡ್ತಿಲ್ಲ, ಅವ್ರು ಪಂಚೆ ಹಾಕಿದ್ರಲ್ಲ, ಅವ್ರು ಪ್ಯಾಂಟ್ ಹಾಕೊಂಡ್ ಬಂದು ಬಿಡ್ತೀವಿ, ನಾವೇ ಹಾಕ್ತಾರ ನಿಜ. ಪಂಚೆ ಹಾಕೊಂಡಿರೋರ್ನ ಅಲೋ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇವ್ರು ನಾವು ಹೆಂಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದು ಮಾಲ್ ಒಳಗಡೆ? ಅಲ್ಲೋ ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೇಳಿದ್ರೆ ಅವನ ಹೇಳ್ತಾನೆ ಇಲ್ಲ ಸರ್ ನಮ್ಗೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ, ನಮ್ಗೆ ರೂಲ್ಸ್ ಇದೆ, ರೂಲ್ಸ್ ಅವ್ರು ನೀವು ಹೋಗಿ ಕೇಳ್ಕೊಳ್ಳಿ ಅಂತ. ನಾವು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ರು ಬಿಟ್ಟಿಲ್ಲ. ಅವನು ಮೀಡಿಯಾದವ್ರು ಅಂತಂದ್ರೆ ನೀವೇನ್ರ ಇದ್ರು ಅಲ್ಲಿ ಮಾತಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ. ನಾವು ಈಗ ಎಷ್ಟು ಗಂಟೆ ಬಂದಿದ್ದೀವೋ? ನಾನು 6 ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದು. 6:30 ನೀವು ಒಳಗಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ, ಬಿಟ್ಟಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಮೇನ್ ಗೇಟ್ ಅವ್ರು ಕೇಳಿದ್ದು ನಮ್ಗೆ ಅಲೋ ಇಲ್ಲ ಸರ್, ನಾವು ಅಲೋ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ, ಅಲ್ಲಿ ಸೂಪರ್ವೈಸರ್ ಕೇಳಿ ಅಂತ. ಅಲ್ಲಿ ಸೂಪರ್ವೈಸರ್ ಕೇಳಿದ್ರೆ ಇಲ್ಲ ಸರ್ ನಾವು ಅಲೋ ಮಾಡಲ್ಲ, ಯಾವ್ದೇ ಕಾರಣಕ್ಕೂ ಅಲೋ ಮಾಡಲ್ಲ, ಅವ್ರನ್ನ ಪಂಚ ಹಾಕೊಂಡ್ರೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಹೇಳಿದ್ರು.
ಪಂಚ ಹಾಕೊಂಡ್ರೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ. ಪಂಚಾಯತ್ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತೆ. ಸರ್ ಹೇಳಿ ಸರ್ ನೀವು. ಏನಾಯ್ತು ಸರ್ ನಿಮ್ಗೆ ಬಂದ್ರಲ್ಲ ಮಾಲಿಗೆ ಹೆಜ್ಜೆ ಹಾಕ್ಯಂಬಂದ್ರೆ ಒಳಗ್ ಬಿಡಂಗಿಲ್ಲ ಅಂತ ಅಂದ್ರಿ ಅವ್ರು. ಒಳಗ್ ಬಿಡಂಗಿಲ್ಲ, ಪ್ಯಾಂಟ್ ಹಾಕ್ಯಂಬರ್ಬೇಕು, ಇದನ್ನ ಹಾಕ್ಯಂಬರ್ಬೇಕು ಅಂತ. ದೂರದಿಂದ ಬಂದವಿ ನಾವು, ಹೆಂಗ್ ಪಂಚಿ ಹಾಕ್ಯಂಬರೋದಪ್ಪ, ಇದನ್ನ ಪಂಚಿ ಬಿಟ್ಟು ಬರೋದಕ್ಕತ್ತಿಂದ ನಾವ್ ಹಳ್ಳಿ ಮಂದಿ ಅಂದ್ರ ಅವ್ರ ಇಲ್ರಿ ನಮಗೆ ಇದಾಕತಿ ಅದಾಕತಿ ಯಾವ್ದಣ್ಣ ಮಾಲ್ ಇದು? ಚೀಟಿ ಮಾಡಿ ಸಿಟಿ ಮಾಲ್ ಅಂತಾರೆ.